పిల్లలతో ప్రపంచ యాత్రలు మరో ప్రపంచ అద్భుతం చిచెన్ ఇట్జా. స్వాగతం సుస్వాగతం. స్వాగతం చూడండి ఎట్లా ఉందో ఆడతారంతా. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం స్వాగతం స్వాగతం. పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం స్వాగతం స్వాగతం. కొలంబియా ట్రిప్ అయిపోయింది. కొత్త కంట్రీ వెళ్తున్నాం, మెక్సికో, కాన్కూన్. మెడ్లిన్ నుంచి కాన్కూన్ వెళ్తాం. ఇవాన్ పడుకున్నాడు హ్యాపీగా ఫ్లైట్లో. సీట్ ఖాళీగా ఉంది, చూడండి అలా పడుకున్నాడు బేబీ లాగా. If we follow all the recommendations, we will enjoy a pleasant and safe flight. We will never stop flying. వింగో. వెల్కమ్ టు మెక్సికో. వచ్చేసాం ఇక్కడికి. కస్టమ్స్ అయిపోయింది, 6 months వీసా ఇచ్చాడు. ఇక్కడ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్లో ఫుల్ ఏసీ వేసాడు, చలేస్తుంది ఇక్కడ. ఇక్కడ మెక్సికో ఎయిర్పోర్ట్లో కార్ రెంట్లు బుక్ చేసుకున్నాం. సో అలామో కార్ రెంట్లు అనమాట. 4 days ఇవాళ బుక్ చేసుకుని ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటా వల్డాయిడ్. రేపు చిచెన్ ఇట్జా, నెక్స్ట్ 3 days కాంక్యూన్ చూస్తాం అనమాట. ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ, జిడ్డు పట్టేసింది. బూట్ చూడండి ఎంత ఉందో, 4 సూట్ కేసులు ఈజీగా పట్టేస్తాయి. ఎలా ఉంది లగేజ్ మోసుకొస్తుంటే? ఇవా చూడండి పాపం, ఎగ్జైటింగ్గా ఉంది ఆమెకి, టైర్డ్కి కూడా ఉంది. పొద్దున్న 4 o'clock లేసారు పిల్లలిద్దరు. కార్ మన చేతిలో ఉంది కదా, నెక్స్ట్ 5 days మన ఇష్టం. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, తిరగచ్చు, హ్యాపీగా రావచ్చు. కార్ అయితే చాలా బాగుంది, కొంత స్పేషియస్గా. లెట్స్ గో ఎంజాయ్ డ్రైవ్ మెక్సికో. వలడాయిడ్లో ఎయిర్బిఎన్బికి స్వాగతం. ఇక్కడ చిన్న రూమ్ తీసుకున్నాం, ఒకరోజే ఉంటాం. రేపు ఇక్కడి నుంచి చిచెన్ ఇట్జా వెళ్తాం అనమాట. సో రూమ్ 2 చూద్దామా? సుస్వాగతం. ఇక్కడ అవుట్డోర్ కిచెన్ ఇచ్చాడు. ఇదిగోండి, పూలు కూడా చూడండి, చిన్న పూలు. ఇప్పుడు దోమలు ఉంటాయంట మన ఇండియా లాగా, ఇక్కడ వెచ్చగా ఉంది. సో రేపు చూద్దాం దాంట్లో. శ్వేత చూడండి ఇక్కడ వంట చేస్తుంది. అవుట్డోర్ కిచెన్ ఇచ్చాడు. ఏముంది, మన ఉల్లిపాయలు, కోడిగుడ్లు ఉంటాయి ఎక్కడైనా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. ఉల్లిపాయ, ఎగ్ కూర తినేసి పడుకుని పొద్దున్నే లేసి వెళ్తాం. భలే ఉంది కదా అవుట్డోర్ కిచెన్, హాయిగా మన పల్లెటూరులో లాగా. కాకపోతే ఇక్కడ ఇండక్షన్ ఇచ్చాడు నీట్గా. ఇది మనం ఉండబోయే రూమ్ అనమాట. ఇవాళ డబుల్ బెడ్స్ బుక్ చేసుకున్నాం, 2 double beds. ఇక్కడ మెక్సికోలో అన్నీ చాలా అలా ఉంటాయి. చాలా అయింది, ఫ్యాన్, ఏసీ, జ్యూస్ అన్నీ ఇచ్చారు ఇక్కడ. డైనింగ్ టేబుల్ కూర్చోడానికి, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్. ఆ మైక్రోవేవ్లో అన్నం వండుకుంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా దాంట్లో అన్నం వండేసుకుంటాం. తర్వాత అన్ని కట్లరీ ఇచ్చారు చూసారు ఇక్కడ. కాఫీ కప్పులు, రేపు పొద్దున్న లేసి కాఫీ తాగడానికి కాఫీ మేకరు, మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇక్కడేమో బాత్రూమ్ చిన్నదిగా నీట్గా ఉంది మొత్తం. మంచిగా టవల్స్ ఇచ్చారు, అంతా ఫ్రెష్ టవల్స్. టాయిలెట్స్ అంతా మోడర్న్గా ఉన్నాయి బాగా. హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉందంట, పైన స్విచ్ తిప్పుకోవాలంట, అది బాగుంది. అది స్నానం చేసేసి రేపు పొద్దున్నే కలుద్దాం. గుడ్ నైట్. పొద్దున్నే లేచి వలడాయిడ్ నుంచి చిచెన్ ఇట్జాకి బయలుదేరుతున్నాం. ఇవాళ 3rd world wonder ఇవాకి 4th world wonder, మాకు 5th world wonder. ఈ సంవత్సరంలో అన్ని వరల్డ్ వండర్లు కవర్ చేసేద్దామా? ఎక్సైటింగ్. లెట్స్ గో. ఈ ఊరు చూడండి, మన ఇండియాలో పల్లెటూరు లాగా ఉంది. మన పల్లెటూరులో వెళ్తున్నట్టు ఉంది కదా, కాకపోతే నీట్గా ఉంది మొత్తం. ఎక్కడ చెత్త చెదారం లేకుండా ట్రైన్లన్నీ కవర్ చేస్తారు. వీఆర్ ఎంటరింగ్ టు చిచెన్ ఇట్జా. ఈ చుట్టుపక్కల చూస్తే ఏంటో మామూలుగా ఉంది అంతా. చూడండి, అసలు చాలా మోసాలు చేస్తూ ఉంటారంట ఇక్కడ. టికెట్లు అంతా మామూలుగా టికెట్ 648 pesos ఎంతో, కొంతమంది $100 $3 అమ్ముతూ ఉంటారంట.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్లు కూడా అందరు రెండు అని పిలుస్తున్నారు, అఫీషియల్ పార్కింగ్ లాగా. రోడ్డు మీద ఆపేసి గైడ్లు చెప్తున్నారు ఇటు రండి అని. సో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి, కొంచెం చూసుకుని. చిచిన్ ఇజ్జా ముందే పార్కింగ్ ఉంటుంది డైరెక్ట్గా వెళ్తే. పొద్దున్నే వచ్చాం మేము, కొంచెం లేట్ అయింది అటు వెళ్తాం మూలాన, ఒకడు మోసం చేసాడు. చూద్దాం పార్కింగ్ దొరుకుతుందో లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి. ఇదిగోండి అఫీషియల్ ఎంట్రీ ప్రైస్, ఇది 648 pesos అనమాట. అదిగోండి ఎల్ క్యాస్టిల్లో ఉంది కదా, అది ఓల్డ్ వండర్ అనమాట ఇది. ఓకే ఎంటర్ అవుదామా? పొద్దున్నే వచ్చాం కదా, ఇప్పుడే అంతా సెట్ చేస్తున్నారు అనమాట. ఎంట్రన్స్ చూడండి అంతా మట్టితో ఉంది. టీచర్స్ స్వాగతం. చూడండి ఎట్లా ఉందో ఆడతారంతా. ఇరువడంతా పై దాత వెళ్ళొచ్చంత. ఒక అబ్బాయి అంత పంపు జాడి పడిపోయారంత తిండి. అందరూ ఇప్పుడు వెళ్ళడానికి లేదంత. చూడండి ఆ పై దాత వెళ్ళొచ్చంత. చూడండి ఇన్ని మెట్లు ఉన్నాయి పైతే. ఇలాంతా పిరమిడ్లా అంతా 4 sides ఉంటాయి. వచ్చారంటే ఇట్లా ఎప్పుడైనా ఇట్లా పావు తిరుగుతున్నట్టు వస్తుందంట. ఫోటోల్లో పెడతాం మీకు దీంట్లో. చిచిన్ ఇజ్జాకి స్వాగతం. ఓల్డ్ వండర్. ఈ మొత్తం చిచిన్ ఇజ్జా అంట దీని ఏరియా మొత్తాన్ని. దీని మాత్రం టెంపుల్ ఆఫ్ కుల్కుటా అని అంటారు. అంటే కుల్కుటా అని అంటే పావు దేవుడు అని, సర్పెంట్ గాడ్ అని. అక్కడ కింద చూసారా, అది వీళ్ళు మాయన్స్ బాగా నమ్ముతారు అనమాట ఈ సర్పెంట్ గాడ్ని, కుల్కుతాన్ని. అందుకని ఈ మెయిన్ టెంపుల్ కట్టారు. ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా మెక్సికో మొత్తంలో. మాయన్స్ వాళ్ళు చాలా కట్టారు, కాకపోతే ఇదే మెయిన్ టెంపుల్ వాళ్ళకి, మెయిన్ సివిలైజేషన్ కూడా. ఎందుకు మెయిన్ అయిందంటే ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి కింద చూసారా, మొత్తం 91 steps ఉన్నాయి, 91 steps. అట్లా 4 వైపులు కలిసి 364 steps అనమాట. 304 steps పైన గుడికి ఇంకో స్టెప్, అంతే మొత్తం 365 steps. సో సంవత్సరం ఎన్ని రోజులు ఉంటే 365 రోజులు. అందుకని ఇంకోటి 9 levels ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూసారు అక్కడ, అది 9 levels ఆఫ్ అండర్ వరల్డ్ అని అలా కట్టారంట 9. తర్వాత ఇంకోటి తెలుసా మీకు, దీంట్లో ఓల్డ్ మొత్తంలో, ప్రపంచం మొత్తంలో 7 మ్యాగ్నెటిక్ స్పాట్స్ ఉంటాయంట. అంటే స్పెషల్ స్పాట్స్, చక్రాలు, మనకి 7 చక్రాస్ అంటారు వాటిల్లో. దాంట్లో ఇది ఒకటంట. సో ఆ స్పాట్ చూసారా ఎంత స్పెషల్ కట్టారు. ఇక్కడ కింద అంటే సీనోట్ ఉంటుందంట. సీనోట్ అంటే ఫుల్ వాటర్ ఉంటాయి లోపల, లైమ్ స్టోన్ పడిపోయి వాటర్ వచ్చినాయి. అలా చుట్టుపక్కల నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 సీనోట్స్ ఉన్నాయంట. సో దీని కింద ఒకటి ఉంది. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఆ పైన స్నేక్ ఉంటుంది కదా, కిందకి వెళ్ళిపోయి అండర్ వరల్డ్లో నుంచి, ఆ సీనోట్లో నుంచి బయటకు వచ్చి లిబరేట్ అవుద్దని నమ్ముతారంట దీన్ని. ఎంత స్పెషాలిటీ చూసారు దీనికి, ఎలా కట్టారో అసలు. చూడటానికి రాళ్ళు రప్పలా ఉన్నాయి, కానీ ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో చూడండి దీనికి. ఇంకా అసలు మెయిన్ స్పెషాలిటీ ఇంక ఓల్డ్ వండర్ ఎందుకు వచ్చిందంటే, ఈక్వినాక్స్ అని తెలుసా మీకు? ఈక్వినాక్స్ అంటే సంవత్సరంలో 2 సార్లు వస్తాయి అనమాట, మార్చిలోను, సెప్టెంబర్లోను. అప్పుడు సూర్యుడు ఈక్వేటర్ చుట్టూ తిరుగుతాడు, ఆ 2 సార్లు తిరుగుతాడు అనమాట. అప్పుడు పగలు రాత్రి ఈక్వల్గా ఉంటుంది. అది వచ్చినప్పుడు 2 వైపులా షాడో పడుతుందంట, మొత్తం 2 వైపులు మొత్తం సూర్యుడు ఉంటాడంట. అప్పుడు పైనుంచి ఇలా పాము కింద దిగుతున్నట్టు వస్తుందంట ఇక్కడ. అది చాలా స్పెషాలిటీ. సో వీడియోస్లో చూడండి, అక్కడ సెర్చ్ చేసి గూగుల్లో చాలా వస్తాయి, అలా చూపిస్తున్నారు, పాము ఇలా కింద దిగుతా వస్తున్నట్టు ఉంటుంది అనమాట. అది దాని మెయిన్ స్పెషాలిటీ. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఇది 15 సంవత్సరాల క్రితం కట్టారు. సో ఆ సూర్యుడు వీళ్ళంతా స్టడీ చేసేవాళ్ళంట, పైన స్కైని, ఆకాశాన్ని, సూర్యుడిని, ఆర్కియాలజీ ఎంత అడ్వాన్స్ చూడండి వీళ్ళు అసలు. అప్పుడు ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటో తెలుసా, అప్పుడు టైం కూడా క్యాల్కులేట్ చేసేవాళ్ళంట. సో ఆ మార్చ్లో వచ్చినప్పుడు ఓకే, ఈ షాడో పడినప్పుడు మనం ఫార్మర్స్కి ఓకే ఇప్పుడు సీడ్స్ వేయండి, మంచి క్రాప్స్ వస్తాయి, తర్వాత 6 నెలలకి తీయాలి. సో ఇదంతా క్యాల్కులేట్ చేయడానికి అది కట్టారంట. సో చాలా ప్రాముఖ్యత ఉంది కదా దీనికి. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా కట్టారంటే మొత్తం ఓపెన్గా ఒక యాంగిల్లో కట్టారంట, ఎకోస్టిక్గా. అంటే చప్పట్లు కడితే ఇక్కడ క్వెడ్జెల్లో ఒక మెక్సికన్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు వస్తున్నట్టు అలా సౌండ్ వస్తుందంట. కొట్టి చూద్దామా? భలే వస్తుంది సౌండ్ అసలు. మొత్తం సౌండ్ మొత్తం చుట్టూతా వైబ్రేట్ అవుతుంది. ఎలా తెలుసా, మొత్తం ఇది ఒక యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుందంట. ఆ ప్రతి మెట్టుకి ఇలా సౌండ్ వెళ్ళి ఆ పై కూడా చూడండి కరెక్ట్గా స్క్వేర్లో లేదు, కొంచెం యాంగిల్లో పెట్టారు. అలా అంతా సౌండ్ రావడానికి ఇది వాడారు. ఇంకోటి ఏంటంటే ఇది బాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఆడేవాళ్ళు. తర్వాత వెళ్ళి అది చూద్దాం పదండి. అదిగోండి అందరూ అక్కడ క్లాప్స్ కొడుతున్నారు, అక్కడ గైడ్ చెప్తుంటే. ఎండ అయితే అసలు బాగా వేడిగా ఉంది. డైరెక్ట్ సూర్యుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. పొద్దున్న రాగానే క్లౌడీగా ఉంది, కానీ ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఇది ఇంకొక టెంపుల్ ఆఫ్ వారియర్స్ అంటారంట. టెంపుల్ ఆఫ్ వారియర్స్ అంటే 1000 తారమ్స్ ఉన్నాయంట.
ఇది కూడా ఒక పిరమిడ్ అంట. దీనికి 4 సైడ్స్ ఉన్నాయి. 75 feet టాల్ అంట. 10th centuryలో కట్టారంట దీన్ని. ఇక్కడ ప్రతి పిల్లర్ మీద మాయన్ వారియర్స్ ఉంటారు కదా, వాళ్ళని చెక్కారంట. ఆ వారియర్స్ తర్వాత వార్ అవుతుంటే ఎలా ఉంటుందో, సో ఆ సీన్స్ అన్నీ పెట్టారంట. పైకి వెళ్తే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు పిరమిడ్ పైన. చూడండి ఎంత బాగా కట్టారు, సిమెట్రికల్గా పర్ఫెక్ట్గా కట్టారు అప్పుడు అలైన్మెంట్తో. ఇది చూడండి పపాయ ట్రీ అనుకుంటా. పిందెలు ఎన్ని ఉన్నాయో ఇంటో నిమ్మకాయలాగా ఎలాడుతుంది గుత్తులుగా. ఇది వేరే చోట నడుస్తున్నాం. ఇక్కడ సీనూట్ అని ఇందా చెప్పా కదా, వాటర్ అలా ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిపోద్దని. అక్కడ ఇక్కడ ఒకటి ఉందంట, దానికి వెళ్తున్నాం అనమాట. మొత్తం చుట్టుపక్కలంతా ఫారెస్ట్ లాగా ఉంది. ఇదిగోండి మాయన్ హౌస్ అంట, ఊరి నుండి కట్టారు ఇక్కడ మొత్తం. మన పూర్వీకులు ఉంటాయి కదా అలా ఉంది, కాకపోతే లోపల చల్లగా ఉంది. సోలార్ హౌస్ అంటారంట. ఆ పైన అంతా పామ్ చెట్లతో వేసారు, మన తాటాకులు ఇండియాలో వేసినట్టే, కాకపోతే వాళ్ళు ఎప్పుడు నుంచో వాడుతున్నారు అనమాట. లోపలంతా రెడ్ డట్ చూడండి మొత్తం మట్టితో. అదిగోండి లోపలంతా చీకటిగా ఉంది, కనిపిస్తుందో లేదో. భలే చల్లగా ఉంది, బయట ఏమో వేడిగా ఉంది. ఇదిగోండి స్క్రీన్ ఒకటి, ఇది షటలాగ్ అని. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంట. ఇట్లా చుట్టుపక్కల 4 ఉన్నాయి. ఇక్కడ అంతా ఏంటో పిచ్ వాటర్ లాగా ఉన్నాయి, కాకపోతే మెక్సికోలో సీ నోట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వీడియో పెడుతున్నా చూడండి. సో ఇదొక హాలిడే డెస్టినేషన్ లాగా అనమాట. ఇక్కడ కాన్కున్ చుట్టూ దగ్గర 100 సీ నోట్స్ ఉంటాయి. సీ నోట్స్ అంటే లైమ్ స్టోన్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం వాటర్ అంతా, రెయిన్ వాటర్ అంతా అక్కడ వాటర్ స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడంతా పైన రివర్స్ లేవు, అంతా అండర్ గ్రౌండ్ వాటర్ లాగా ఉంటాయి. సో చాలా బాగుంటుంది, వచ్చి చూడండి తప్పకుండా. సీ నోట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు కూడా. వెనకాల చూస్తున్నారు కదా, ద గ్రేట్ బాల్ కోర్ట్ అంట. మెసోఅమెరికా మొత్తంలో ఎంత పెద్ద బాల్ కోర్ట్ ఎప్పుడు లేదంట. ఇక్కడ గేమ్స్ చాలా పాపులర్ ఆడేవాళ్ళు అంట టెంపుల్లో. సో బాల్ 2 టీమ్స్ ఆడేవాళ్ళంట. 2 టీమ్స్ ఆడినాక 2 స్టోరీలు చెప్తున్నారు. ఒకళ్ళు ఏమంటున్నారంటే ఓడిపోయిన వాళ్ళని సాక్రిఫైస్ చేసేవాళ్ళంట. ఇంకో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గెలిచిన కెప్టెన్ సాక్రిఫైస్ చేసేవాళ్ళంట. ఎందుకంటే గెలిస్తే ఆ డైరెక్ట్గా సాక్రిఫైస్ అయితే హెవెన్కి వెళ్ళిపోతారు, అంటే స్వర్గానికి వెళ్ళిపోతారని అప్పుడు నమ్మేవాళ్ళంట. సో ఏది కరెక్టో కానీ 2 స్టోరీలు ఉన్నాయి ఇక్కడ. బలవన్ చూడండి బాల్ కొట్టు, ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తా బాల్. సో కాలుతో కొట్టకూడదంట, బాడీలో ఏ పాటికైనా కొట్టచ్చు, కానీ చేతితో కాలుతో కొట్టకుండా బాడీతో కొట్టాలంట. సో బాల్ తీసుకెళ్ళి అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ చిన్న రింగ్, దాంట్లోకి వెయ్యాలంట. అక్కడి నుంచి చూసేవాళ్ళు అనుకుంటా. అంత పైన చుట్టూతో స్పెక్టేటర్స్ ఉండేవాళ్ళంట. అయిపోయింది చిచిన్ ఇట్జా విజిట్ అంతా. సో మొత్తం చూసాం అనమాట. సో చూసేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇది ఎగ్జిట్. అంత చుట్టూతో అయితే మామూలుగా ఉంది. టూరిస్ట్ బస్సులు చూసారు ఎన్ని వచ్చేసినాయో. మేము వచ్చేటప్పటికి ఇప్పుడు 11 అయింది టైము. మొత్తం ఫుల్ అసలు బిజీగా ఉందన్నమాట. సో వస్తే మీరు కూడా పొద్దున్నే రండి. చిచిన్ ఇట్జా అయిపోయినా ఇక్కడ చిన్న రెస్టారెంట్కి వచ్చాం. మాల్కజాస్ కజులాస్ అని 2011 నుంచి ఉందంట. రెస్టారెంట్ చూడండి భలే క్యూట్గా ఉంది చాలా. అంతా అవుట్డోర్, బయట మన పల్లెటూరులో ఉన్నట్టే ఉంది ఇక్కడ చూడటానికి. హాయ్ వాన్, హాయ్ కోతి, హాయ్ వా. ఇదిగోండి ఆన్ ద హౌస్ అని ఇచ్చారు. మెక్సికో వచ్చాం కదా, ఫస్ట్ మీల్ మెక్సికోలో. చూడటానికి భలే ఉంది కదా. మ్యాచోస్ అనుకుంటా, కార్న్తో చేసిన చిప్స్ ఇవి భలే ఉంటాయి మామూలుగా. ఇదేంటో మరి తెలియదు, మరి డిప్ లాగా ఇచ్చాడు. మెక్సికోలో తింటున్నాం ఫస్ట్ టైం. భలే ఉంది డిప్. ఏంటో ఇదేదో స్పైసీది అనుకుంటా. బా కారం భలే ఉంది. ఇదేమో డిప్ చాలా బాగుంది. పక్కన కుకుంబర్స్ వేసి గార్నిష్ చేసి ఇచ్చాడు. ఇవన్ టేస్ట్ చూసి చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో. ఇది స్పైసీ, జాగ్రత్త, చాలా కారంగా ఉంది. ఇవన్ ఎలా ఉందమ్మా? ఇదిగోండి ఇదేమో చికెన్ ఫజీటాస్ అంట. ఇదేమో ఇంకొకటి, ఇది కూడా బాగుంది కదా. వెజిటబుల్స్ అన్ని, రైస్ వెజిటబుల్స్ అన్ని భలే ఇచ్చారు ప్రజెంటేషన్ కదా. కదా ఇది ప్లేట్ అంతా కలర్ఫుల్గా, వెజిటబుల్స్ ఎన్ని వేసాడు వెరైటీలు. కొంచెం రైస్, మీట్ భలే ఉంది చూడటానికి. టేస్ట్ చూద్దాం.
భలే ఉంది. చాలా జ్యూసీ కుక్ చేశారు, బాగుంది, టెండర్గా ఉంది, భలే ఉంది అసలు. ఇప్పుడు సెకండ్ మీల్ ఎట్లా ఉందో Fajitas. చికెన్ ఫెజిటాస్ ఈ మీల్ పేరు ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. అంత బాగుంది, అంత సరిపడి బాగుందా లేదు. చిప్స్, టమాటో, పచ్చడి. ఇంకో డ్రింక్ వచ్చింది, ఇది పైనాపిల్, ఆరెంజ్, మింట్ లీవ్స్ అంట. భలే ఉంది కదా అసలు. ఆ కప్పు చూడండి ఎంత ఉందో. చాలా బరువు ఉంది అసలు. అమ్మో. బా, ఈ ఎండకి ప్రాణం లేసి వచ్చింది తాగితే. చాలా రిఫ్రెషింగ్ ఉంది. మింట్ వేసారు, బాగా బాగుంది. నాకు తాతలు రిఫ్రెషింగ్ ఉంది. ఈ లెమనేడ్ ఓ భలే చేస్తున్నారు చూడండి అందరూ. ఓలా చాలా నీట్గా ఉంది కిచెన్. గ్రాషియాస్.